ఓం నమ శివాయ. కార్తీక పురాణం 25వ అధ్యాయం. అంబరీషుని జలపారణ, దుర్వాసుని కోపము. వేదశాస్త్ర పారంగతులైన బ్రాహ్మణులు మరల రాజుతో ఇట్లనిరి: మహారాజా, నీకు రెండు వైపుల నుండి ఉరితాడు తగులుకొన్నది. అతిథికి పెట్టకుండా తినమన్నచో పాపము, తినవద్దన్నచో శ్రీహరిభక్తికి లోపము కలిగించిన పాపము. మేము కూడా ఏ నిర్ణయమును చేయలేకపోతున్నాము. నీవు బుద్ధిమంతుడు కనుక నీవే నిర్ణయించుకొనుము. ఆ మాటలు విని అంబరీషుడు హరిభక్తిని విడుచుట కంటే విప్రశాపమే మంచిది కదా. నేనిప్పుడు కేవలము జలము త్రాగి ద్వాదశి పారణ చేస్తాను. అట్లు చేసినచో పారణ చేయనట్లు కాదు, చేసినట్లును కాదు, బ్రాహ్మణుని అవమానించినట్లు కూడా కాదు. ఈ మాత్రపు జలపారణకు మునీంద్రునిన కోపించరు. ద్వాదశిని అతిక్రమించిన దోషము రాదు అనుచు జలముతో పారణ చేశాను. అంతలోనే మహాక్రోధనుడైన దుర్వాసుడు వచ్చి రాజును చూపులతో కాల్చుచున్న వాని వలె చూచి కర్ణ కఠోరముగా ఇట్లనెను: అతిథిగా వచ్చిన నాకు భోజనము పెట్టకుండా ధర్మద్రోహము చేసి ద్వాదశి పారణ చేశావు. అతిథిని రమ్మని పిలిచి వానికి పెట్టకుండా భుజించినవాడు మలభక్షకుడగును. అతిథి కోసము వండిన దానిని భుజించినవాడు పాపములను మూటకట్టుకొనుచు వండినది కానీ వండనిది కానీ వ్రతము, పత్రము, పుష్పము, ఫలము, జలము ఏదైనా కానీ తినుటకు యోగ్యమైనదెల్లా అన్నమే యగును. నీవు అతిథినైన నన్ను విడిచి జలపారణ చేసినావు. ఇంత బ్రాహ్మణావమానము చేసిన నీవేమి విష్ణుభక్తుడవు? బ్రాహ్మణులకును శ్రీహరికిని అపచారం చేసిన నీకంటే అధర్మాపరుడు ఉండడు. గర్వముతో నన్నిప్పుడు అవమానించుటచే నీ పురోహిత